రామ అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలుగొందుతున్న ఆ శ్రీరాముని కనుగొనుచుండాలి. ఒకసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుడిని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా అంటూ ఈ కింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ పై శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు శ్రీహరియే కౌశల్యపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే పై తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి భక్త రామదాసు అయితే సరే శ్రీహరి నామగాన మధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఎంతో రుచిరా, మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు. మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్ని జ్వాలలలో పడి దహించుకుపోతాయట. అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోనికి ప్రవేశించలేవని. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద చలువ పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. రా అక్షరం ప్రాముఖ్యత చారిత్రకంగా చూస్తే రామాయణ కథ ప్రాచుర్యం పొందటానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం, రామనవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. రవి అంటే సూర్యుడు. ప్రాచీన నాగరికతలో సూర్యుడిని అమన్ రా లేదా రా అనేవారు. ఏడాదంతా రామనామాన్ని జపించలేని వారు కూడా రామనవమి రోజుల్లోనైనా మనసారా రామనామాన్ని జపించి పుణ్యం పొందవచ్చు. అందున రామ అని పలకడం చాలా సరళం. ఈ సూక్ష్మ మంత్రం అందించే శక్తి అంతా ఇంతా కాదు. కాబట్టి శ్రీరామనవమి రోజున రామనామ పారాయణతో కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.